శుభోదయం అందరికీ. నా పేరు ఎం దిత్వేష్. నేను కేబీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని. ఈరోజు ఛందస్సు అంటే ఏందో చూద్దాం. ఛందస్సు పద్యాలలో గేయాలలో ఉండే మాత్రలు, గురు లఘువులు, గణాలు, ఎత్తులు, ప్రాసలు మొదలైన వాటి గురించి తెలియజెప్పే ఛందస్సు. ఛందస్సు రెండు రకాలు: గురువు, లఘువు. గురువు లఘువు ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేది. దీనిని లా అనే అక్షరంతో సూచిస్తారు. దీని గుర్తు నిలువు గీత. లఘువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం. లఘువు దీర్ఘాక్షరాలు కానివి: ఆ, ఈ, ఏ, ఓ, క. దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు. ఉదాహరణ ఖ, చ, మ, ర, ల. దీర్ఘం లేని సంయుక్త అక్షరాలు: న, జ్ఞ, మ్య, చ, త్య. గురువు రెండు మాత్ర కాలంలో ఉచ్చరించేది. దీనిని గా అనే అక్షరంతో సూచిస్తారు. దీని గుర్తు యు. దీర్ఘాక్షరాలు. ఉదాహరణ ఆ, ఈ, ఉ, ఏ, ఓ. ఐ ఔలతో కూడిన హల్లులు: కై, రై, గై, పై, రౌ. సున్నాతో కూడిన అక్షరాలు. ఉదాహరణ అం, చం, ఇం, కం, మం. విసర్గాతో కూడిన అక్షరాలు: కహ, మహ, యహ, వహ, షహ. పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు: కన్, నిన్, దుర్, విద్. ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు: అక్క, కర్ర, చిన్న, బొమ్మ. సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరాలు: పద్మ, రిక్త, చోట్ల, దివ్య. ధన్యవాదములు.